రైట్ బండి సంజయ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. రాజకీయ నాయకుల పదవులను అడ్డం పెట్టుకుని సిరిసిల్ల కేంద్రంగా విచ్చలవిడిగా భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని దివ్యాంగుల కాలనీని నిర్మించారని అన్నారు. ధరణితో లాభపడింది రైతులు కాదని పాలకులే అని అన్ని రకాలుగా లాభపడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవటంలో అధికారులు ఏమాత్రం వెనకడుగు వేయొద్దని, తమ సహకారం ఎల్లప్పుడూ వారికి ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా చేసారో వాటిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెంకలు వేయాల్సిన అవసరం లేదు. సరే విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది నిడతారు, పట్టించుకోరు సార్. కానీ 1000 మంది మేము వెనకాల మేము పోగొడతామంటారు. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్ గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగాలు దొరుకుతాలో, కబ్జా చేయడానికి మాత్రం జాగాలు దొరుకుతాయి. కబ్జా చేయడానికి ఏడబడుతుంది, ఎకరాలు దున్నే మొత్తం కొట్టుబడుతుంది పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంపంతం వచ్చారు. ఇవాళ ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోవాలి. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది. చాలా ఒక కుటుంబమే లాభపడ్డది, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములని, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎవరి పేరు మీద జాగా ఉన్నాయి, నా పేరు మీద జాగా ఉందో, ఇంకో మీద జాగా ఉంది, ఏం లేదు. పార్కులు ఓటు పేరుకి వచ్చినాయి. శ్మశాన వాటికలు ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే శ్మశాన వాటిక గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు. దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు. తీసుకెళ్లి కలెక్టరేట్ ఏడగట్టి కుంటలు కట్టారు. వాళ్ళు కబ్జా చేసుకోవడం మంచి మంచి భూములు ఉంటాయి, కానీ కలెక్టరేట్ మాత్రం చేసి కుంటలు కట్టారు. వర్షం పడితేమో కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. స్వార్థం ఉండే, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కావాలని చెప్పి సోయి లేకపోవడంలోనే ఇన్ని రోజులు